కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు శ్రీరాములను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నేమకల్లో టీడీపీ కార్యకర్తలపై దాడి కేసులో ఏటూగా ఉన్న శ్రీరాములను చిప్పగిరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఘర్షణలో గాయపడిన ఆయనకు చికిత్స అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలూరు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. రైట్. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఇక వారి తమ్ముడిని కూడా ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, టీడీపీ కార్యకర్తలపైన వైసీపీ నాయకులు దాడి చేసిన ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినతో కోర్టు కూడా 14 రోజులు రిమాండ్ విధించినటువంటి క్రమంలో నిందితులందరినీ కూడా కర్నూలు జిల్లా జైలు కూడా తరలించినటువంటి పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్యే విరూపాక్షికి ఏదైతే వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వెళ్లి జైలులో పరామర్శించినటువంటి నేపథ్యంలో ఈ కేసులో ఏటూగా ఉన్నటువంటి ఆలూరు ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములు కూడా పోలీసులు ఏదైతే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడంతో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో జైలు కూడా తరలించినటువంటి పరిస్థితి. అయితే శ్రీరాములు నేమకల్లో జరిగినటువంటి దాడి సమయంలో ఇరు వర్గాల మధ్య కూడా కొంత రాళ్లు రూకున్నటువంటి క్రమంలో గాయపడ్డారు. చేతికి గాయపడడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వల్ల అతన్ని అరెస్ట్ చేయలేకపోయారు. అయితే అతన్ని కోలుకోవడంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మరికొంతపైన కూడా విచారణ జరుగుతూ ఉంది. సో ఇప్పటికే కొంతమంది కోర్టులో నేరుగా లొంగిపోయడంతో న్యాయాధికారి కూడా వాళ్లకు రిమాండ్ విధించారు. సో ఈ ఘటన పైన కూడా మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే దీనిపైన కూడా ఒకటే మరోవైపు టీడీపీ కార్యకర్తల పైన కూడా కేసులు పోలీసులు నమోదు చేశారు. ఎందుకంటే ఇరు వర్గాల మధ్య జరిగింది కాబట్టి వాళ్ళపైన కూడా విచారణ జరిపి కేసులు నమోదు చేశారు. సో నిష్పక్షపాతంగా చేస్తున్నాము, తమపై ఆరోపణలు చేయడం అనేది వైసీపీ వాళ్ళు పనిగా పెట్టుకున్నారు. ఇది కరెక్ట్ కాదని మరి కూడా పోలీసు వర్గాలు ఏదైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఈ ఘటనలో అరెస్ట్ల పర్వం కంటిన్యూ అవుతూ ఉంది. సో మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా ఇంకా ఇంట్లో ఈ దాడిలో పాల్పడిన వారిపైన గుర్తించి అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. శంకరి. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.